ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుంటాం కదా. మనం ఎంత భయంకరమైన పాపులముగా ఉంటుమనియు మరియు పాతాళపు అగాధము నుండి మనలను తప్పించుటకు మన ప్రభువు ఎంత గొప్ప ప్రేమ కనికరములను కనుపరుచురనియు తరచుగా మనం గ్రహించకపోతాం కదా. అయితే మీకొక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక దర్శనం చూశారంట. ఆయన పడుకున్నప్పుడు ఒక దర్శనం కనపడింది. అందులో యేసు సిలువ వేయబడి ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక పెద్ద సుత్తి తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి మృదువైన హస్తాల్లోకి మేకులు పెట్టి దిగగొడుతున్నాడంట. అది మన తండ్రికి చాలా బాధను కలిగిస్తుంది. ఆ సుత్తి పైన ఏమి రాసిందంటే గర్వము అని ఒక మాట రాసిందంట. అయితే ఆ దుష్ట మనుష్యుడు తన సుత్తితో కఠినంగా కొట్టుచుండగా యేసు ప్రభువారు ఇలా అంటున్నాడు, నా బిడ్డ, ఇంకనూ నేను నిన్ను ప్రేమించుచున్నానని నమ్రతతో అంటే ఎంతో ప్రేమతో చెప్తున్నాడంట. అయితే ఆ మనుషుడు చెవిటోళ్ళలాగా తన సుత్తితో ఇంకా కొడతానే ఉన్నాడంట. అయితే ప్రతిసారి మేకును దిగగొట్టుటకు సుత్తెను క్రిందకి దిచ్చినప్పుడు సిలువ కంపించుచు కదులుతుంది కదా. ప్రభువుకి బాగా ఇంకా చాలా బాధ కలిగిస్తుందంట. అయితే అయినా సరే అంత బాధలో కూడా యేసు ప్రభువారు మృదువైన మాటతో, నా కుమారుడా, నేనింకనూ నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తానే ఉన్నాడంట. అయితే ఆ మనుష్యుడు మాత్రం ఎంత భయంకరమైన దుష్ట పాపి అయ్యుండును. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా కొడతానే ఉన్నాడు. తండ్రి అంత ప్రేమగా మాట్లాడుతున్నా ఆపకుండా, ఒక చెవిటోడు ముందు ఏదో సామెత ఉంటుంది కదా, అలా వినిపించుకోకుండా కొడతానే ఉన్నాడు. అయితే అతను యేసుప్రభు వారు ఎన్నిసార్లు ఎంత మృదువుగా మాట్లాడినా అతను పట్టించుకోవట్లేదంట. కారణం ఏంటంటే గర్వం. అతడు కొంచెం శ్రద్ధగా గమనించి చూశాడంట. అసలు ఎవరతను? యేసుప్రభు వారు అంత చక్కగా, అంత బాధలో కూడా, అంత బాధ పెడుతున్నా కూడా, అంత ప్రేమగా మాట్లాడుతున్నా అసలు ఎవరతను పట్టించుకోడింది అని కొంచెం జాగ్రత్తగా అతని వైపు చూశాడంట. చూస్తే అతని మరెవరో కాదండి, ఆ మనుషుడు ఆ పాస్టర్ గారేనంట. ఆ పాస్టర్ గారే యేసు ప్రభు వారిని సిలువుతో సుత్తితో కొడుతున్నారంట. అప్పుడు దాని అర్థమైంది, ఆ సుత్తే అతని యొక్క ఆత్మయే అనియు తెలుసుకొని నిర్ఘాంతపోయాడంట. అసలు అతనే మనుష్యుడు, ఆ దుష్ట మనుష్యుడు మరెవరో కాదు, అతనే అనియు యేసును సిలువ వేయుచుండిన గర్వమను ఆ సుత్తే అతని యొక్క ఆత్మయే అనియు తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. ఆ దర్శనం స్పష్టంగా అతని పాపపు మరియు గర్వపు జీవితమును ఒప్పింపజేసి అతని గొప్ప మారు మనసునకు నడిపించి అతని జీవితంలో గొప్ప పరివర్తనను కలిగించాను. అప్పుడు ఆ పాస్టర్ గారు జాగ్రత్తగా చూసి, అమ్మో, అంటే నా ప్రవర్తన అనేది, నా ఆత్మ అనేది దేవునికి వ్యతిరేకంగా ఉంది. నేను మనుషుల మధ్య బాగా ఉన్నా కూడా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? ఒక గర్విష్ఠిలాగా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు కదా, ఒక దైవ సేవకుడిగా ఇది నాకు తగింది కాదు కదా అని దేవుని క్షమాపణ అడిగి పూర్తిగా మారు మనసు పొంది అతను దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ తన ప్రవర్తన అంతా, గర్వం అంతా తీసేసుకొని దేవునికి లోబడి జీవించాడంట. మనం కూడా యేసును మన యొక్క గర్వం అనే సుత్తితో మేకులు కొట్టుచు, నేను దేవుణ్ణి ప్రేమించి ఆయనను ఆరాధించే ఒక అమూల్యమైన దేవుని బిడ్డ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి వారం చర్చికి వెళ్తాం, చక్కగా ప్రేయర్ చేసుకొని వస్తాము. మళ్ళీ సాయంత్రం రాగానే ప్రేయర్ చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం. చక్కగా పొద్దున్నే మార్నింగ్ లేవగానే దేవుని స్తుతిస్తాము. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క క్షణం కూడా దేవునికి కృతజ్ఞత చెప్పకుండా మనం ఏ పని చేయం. అప్పుడు దాన్ని బట్టి మనకి ఎలా అనిపించింది అంటే, నేను ఇంత శ్రద్ధగా ఒక రోజులో ఇన్నిసార్లు దేవునికి ప్రార్థిస్తున్నానంటే నేను బాగానే ఉన్నాను, దేవునికి దగ్గరగానే ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ
ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించి యేసయ్య చెప్పిన పనులన్నీ చెయ్యాలి. కానీ మనుషులు చెప్పినవి గూడా మనం వినాలి గదా! మనుషుల దగ్గర గూడా మనం జాగ్రత్తగా ఉండాలి గదా! ఇట్లానే నాకు తెలిసిన ఒక ఆముంది. తను మా ఆడపడుచు. అంటే దూరపు చుట్టం. అయితే పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయారు రీసెంట్‌గా. అయితే వాళ్ళకి మాత్రం అసలు చిన్నప్పటి నుంచి మంచి ప్రేయర్‌లో ఉంటారు. ఆ పిల్లలు చాలా చక్కగుంటారు. ప్రార్థన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి సండే చర్చ్‌కెళ్తారు. ప్రతి ఇప్పుడు నేను ఎన్ని సార్లయితే దేవుడిని స్తుతిస్తామో అన్ని సార్లు అంతకన్నా ఎక్కువే ఇంకా. ఆ పిల్లలు ఎంత చక్కగుంటారో, కానీ లోకానికి వ్యతిరేకంగానే ఉంటారు. ఆ ఫ్యాషన్‌లు ఇప్పుడొచ్చే ఫ్యాషన్‌లు గాని, మేకప్ జేసుకోవడం, ఈ ఫ్యాషన్‌లు ఫాలో అవ్వడం అవేం ఉండదు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. కానీ పిల్లలు మాత్రం చక్కగుంటారు. అయితే ఎవరిని ఒకళ్ళ జోలికెళ్లరు. ఎవరన్నా ఇంటికొచ్చినా చాలా మర్యాదగా చూస్తారు. అయితే ఇది ఏమైందంటే, వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున మామయ్య, అమ్మమ్మ వాళ్ళుంటారు గదా! వాళ్ళతో కలవదు. మరి వాళ్ళకేమైందో తెలీదు గానీ, అయితే పాపం ఒక 7 మంత్స్, 8 మంత్స్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మ చనిపోయింది. మ్యారేజ్ గాలేదు. ఇద్దరు ఆడపిల్లలైతే ఒక అమ్మాయికయింది. ఇంకొక ఆమెకవ్వలేదు. తను చిన్నమ్మాయి. ఇంకా దేవుళ్ళో ఉండిద్ది. ఇప్పుడు పెళ్ళికొచ్చింది. ఇక్కడే జాబ్ చేసిద్ది హైదరాబాద్‌లో. అయితే పాపం వాళ్ళ అమ్ముంటే అన్నీ ఆమె చూసుకునేది. కానీ ఆమెకి హెల్త్ బాగాక చనిపోయింది. చనిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళొచ్చారంట. "రామ్మా మాతో పాటుండు. మరి మేమే ఇప్పుడు మావయ్య ఉన్నాడు గదా! మేనమామే కదా!" నాన్న ఏమో పట్టించుకోడు. అంటే ఫుల్ డ్రింకరు. కాబట్టి "ఆడపిల్లవు గదమ్మా! వయసు వయసు వచ్చిన పిల్లవి. మాతో పాటు రా మేమే చూసుకుంటాము. లేకపోతే మేమే ఒక మంచి సంబంధం చూస్తాము. మేమే పెళ్లి చేస్తాము దగ్గరుండి" అంటే, "నేను రానంటుందంట." ఎవ్వరిలో నేను కలవనంటుంది. అయ్యో! ఇప్పుడు దేవుడు ఒక దారి మూసేస్తే, ఇంకో దారి నుంచి తలుపులు తీస్తాడు గండి. అప్పుడు మనం దేవుడు పంపించిన సహాయాన్ని కాదంటే ఎలాగండి? దేవుడు వదిలేసే దేవుడు కాదు గదా! మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు గదా! సరే తల్లికి ఆమెకు అంతవరకే ఉంది. ఆమె చనిపోయింది. అలా అని వీళ్ళని వదిలిపెట్టట్లేదు గదా! దేవుని గొప్ప అసలు దేవుని గొప్పతనం దేవుడిని ప్రేమిస్తే ఇక ఆయన మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. ఒక దారి లేకపోయినా ఇంకో దారి చూపిస్తాడు. కానీ ఎళ్ళనంటుంది. ఏం జేయాలి? అది మరి అది తప్పో, కరెక్టో నాకైతే తెలీదు. అంటే తనంత గొప్పదాన్ని, అంత భక్తిపరురాలని నేనైతే కాదు గానీ, అయినా సరే నాకెందుకనో మరి చెప్పాలని అనిపించింది. ఈ వాక్యాన్ని బట్టే. అంటే ఆమెకు గర్వం అని నేననను. కానీ వెళ్ళనంటుంది. వెళ్ళాలి గదా! దేవుడు ఒక దారి చూపించినప్పుడు వెళ్ళాలి. అక్కడ వాళ్ళింట్లోనేమో తమ్ముడుంటాడు. తనేమో వాళ్ళ నాన్నగారేమో ఫుల్లు డ్రింకరు. పోనీ వేరే సంబంధాలేమన్నొస్తే, మీ నాన్నగారు ఫుల్లు డ్రింకర్ గాబట్టి ఈ సంబంధం మాకొద్దు అని వెళ్ళిపోతున్నారంట. తనేమో ఇప్పుడు పెళ్ళిడొచ్చింది. బాధుండిద్దండి. తల్లి లేని బాధుండిద్ది. కానీ దేవుడు వేరే దారి చూపించాడు గదా! అప్పుడు వాళ్ళు వెళ్ళాలి కదా! తండ్రి చూపించిన మార్గంలో వెళ్ళాలి. ఎవరొక ఆత్మీయుల్ని మనకు దగ్గర చేసినప్పుడు వాళ్ళని పోగొట్టుకుంటే ఇక తండ్రి ఎంత బాధపడతాడు? అప్పుడు ఒకసారి ఇంటికొచ్చారు. మా దగ్గరకొచ్చారు. వస్తే "అమ్మా కొంచెం ఆ అమ్మాయిని చూడండమ్మా. పాపం తల్లి లేని పిల్ల అయిపోయింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసుంటే అయిపోయేది. పెద్దమ్మాయికి అయిపోయింది. పాపం తనొక్కతే ఒంటరిదయిపోయింది." అంటే, "అమ్మా మేము అడుగుతానే ఉన్నామమ్మా. ఫోన్లు చేసినా ఎత్తట్లేదు. కనీసం అమ్మ రామ్మా ఇంటికి. ఇప్పుడు జాబ్ చేస్తుంది. సండే లే హాలిడేనే గదా! రామ్మా ఇక్కడే ఉంటాం మేము గూడా. సండే రామ్మా ఇంట్లోనే ఉండు. మార్నింగ్ పొద్దున్నే ఎళ్దువు" అని చెప్పినా గూడా రావట్లేదమ్మా. ఇంకేం చేయగలమమ్మా? మాకైతే వదిలిపెట్టాలని లేదు. తనే రావట్లేదు అని ఆమె బాధపడుతుంది అమ్మమ్మ. వాళ్ళ మామయ్య పాస్టర్ గారు. అంటే వాళ్ళ అమ్మగారోళ్ళ తమ్ముడు పాస్టర్ గారు. అంటే దేవుడు పంపించే సహాయాన్ని మనం తిరస్కరిస్తున్నాం. అట్లా చేయగూడదు గదా! తండ్రి నాకు మమ్మని తండ్రి తీసుకున్నా, వేరే రూపంలో వేరే వాళ్ళ నుంచి నాకు ప్రేమను పంపించాడు. నా బాధ్యత వాళ్ళకప్పగించాడు అనుకోవాలి కదా! అదే గదా తండ్రి కోరుకునేది. నాకు ఫోను చేసిద్దేమో చెప్దామనుకుంటాను. కానీ చెయ్యదు. మన నంబరున్నా గూడా చెయ్యదు. మనం చేసినా ఎత్తదు. సరే బిజీగా ఉండిద్దిలే అని మనం వదిలేసాం. కానీ ప్రార్థన చేస్తానే ఉంటాం. తండ్రి తన మనసు మార్చండి. తల్లి లేదు. ఒంటరిది అంటే ఒంటరిని అనే ఫీలింగ్
అనే పాపం ఆ బాధలో ఉంది. ఆ బాధ తీసేసి మీరే ఒక దారి చూపించండి తండ్రి అని దేవుణ్ణి అడుగుతున్నాను. చూపిస్తాడు తండ్రి. తండ్రి వదిలేసే దేవుడు కాదు కదా! చూపించాడు. అయినా వెళ్ళట్లేదు. అలా అని వదిలిపెట్టడు. అది కాకపోతే మామూలుగా చెప్పినప్పుడు, ప్రేమగా చెప్పినప్పుడు మాట వినకపోతే గద్దిస్తాడు గదా! గద్దించి పంపిస్తాడు అని నాకు నమ్మకం ఇచ్చాడు తండ్రి. అయితే ఇలాగే ఇంకొక సంఘటన ఏందంటే, మా బంధువుల్లోనే ఇప్పుడు గర్వం అనే సుత్తి ఎలా ఉండిద్దనేది. పాస్టర్ గారు వాళ్ళకి మంచి దేవుడు ఏం చేశారంటే, మా బంధువుల్లో ఒక ఆయనకి మంచి పొజిషన్‌లో తీసుకెళ్ళాడు. అందరూ ఉన్న బంధువులందరిలో వాళ్ళే నంబర్ 1 పొజిషన్. అయితే ఆ పొజిషన్‌ని బట్టి దేవుడిచ్చాడని ఆయనకి కృతజ్ఞత ఉందో లేదో తెలీదు గానీ, ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళకి ఏదైనా చర్చ్ ఉంటే వాళ్ళకి బియ్యం ఇవ్వడం గానీ, లేకపోతే ఇంకా పాస్టర్ గారు వాళ్ళకి నెలకి డబ్బులు ఇంత అని ఇవ్వడం గానీ అలా చేస్తారంట. సరే మంచిదే. మనకు కలిగిన దాంట్లో ఇవ్వడం మంచిదే. దేవునికి ఇస్తే ఓకే. ఇచ్చిన తర్వాత అబ్బే! ఆ పాస్టర్ గారు గూడా కరెక్ట్ గాదు. ఈళ్ళు కరెక్ట్ గాదు అని అంటా ఉంటారు. అనకూడదు గదా! దేవుడేదో జాలిపడి అందరిలో మనల్ని ఉన్నత స్థితిలో ఉంచినప్పుడు వాళ్ళు కరెక్ట్ గాదు, వీళ్ళు కరెక్ట్ గాదు, మనమే కరెక్ట్ అనుకోవద్దు గదా! తర్వాత ఇంక వాళ్ళకి మరి గర్వం వచ్చిందో ఏమో తెలీదు గానీ చిన్న చిన్నగా ఆ బిజినెస్ లాస్ రావడం అసలంతా అయిపోయింది. ప్రాఫిట్ నుంచి లాసుల్లోకొచ్చేసారు. అయితే మమ్మల్నేందంటే ఒక చులకనగా మాట్లాడతాడు మమ్మల్ని. లేబరోళ్ళు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి అని మాట్లాడతాడు. సరే పర్వాలేదు. ఎందుకంటే మా నాన్న సెక్యూరిటీ సూపర్వైజరు. కాబట్టి మరి మేము ఆ లెక్కే కదా వస్తాం మేము అనేవాడు. అయినా సరే మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఏందమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా మీ నాన్న ఎప్పుడు నాకు హెల్త్ అది బాలేదు, ఇది బాలేదని ఎప్పుడు చెప్తాడేంది అంటాడు. ఇప్పుడు వాళ్ళకి బాగాలేదు, బాగానప్పుడు బాగాలేదని చెప్పుకుంటారు గానీ, బాగుందని చెప్పుకుంటారా? అంటే ఒకలాంటి గర్వం ఏంటంటే, ఒకటి వీళ్ళు నాకన్నా తక్కువ అని, ఇంకొకటేందంటే నేను ఆరోగ్యవంతుడిని, నేను పుష్టిగా ఉన్నాను, నాకే రోగం రాదు అనే గర్వం. అయితే దేవుడున్నాడు గదా! ఇప్పుడు అట్లా అన్నప్పుడు బాధపడ్డాము. గబక్కన ఎదురు మాట్లాడేవాళ్ళం కాదు. బాధపడ్డాము. దేవుని పాదాలు పట్టుకొని నిజమే తండ్రి. ఎందుకంటే మా పరిస్థితి అదే గాబట్టి మాటలు మాకు తగ్గట్టే వాళ్ళు గూడా మాట్లాడుతున్నారులే అని అనుకున్నాము. కానీ తండ్రి ఊరుకోడు గదా! అంటే మేమేదో గొప్ప భక్తి పరులం అని కాదు. కానీ తండ్రి ఊరుకోడు. మీరు గనక మీరైనా, నేనైనా ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మన తప్పు లేకపోయినా తగ్గించుకొనుంటే మన ముందు తండ్రి ఉంటాడు. వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఏ పొజిషన్ చూసైతే మా నాన్నని, మమ్మల్ని లేబరోళ్ళు అన్నారో అదే పరిస్థితికి వీళ్ళని తీసుకొచ్చాడు. ఒకప్పుడు మంచి సంపాదించిన ఆ సంపాదన అంతా పోయింది. ఎటు పోయిందో, ఎట్లా పోయిందో తెలీదు. చివరికి 3 సంవత్సరాలు సెక్యూరిటీ గార్డుగానే చేశాడు. సెక్యూరిటీ గార్డుగా చేశాడు. అసలు ఏ స్థితిని చూసైతే గర్వం వచ్చి, ఏ స్థితిని చూసైతే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా చేసి మాట్లాడాడో అదే స్థితికి తీసుకొచ్చాడు తండ్రి. అసలు గర్వం అనేది చాలా దేవుడు అస్సలు ఊరుకోడు కదా! ఎందుకంటే అది తండ్రి. ఇప్పుడు మొన్న పొజిషన్ ఏంది? మన తండ్రి మన మీద జాలిపడి ఎవరికీ ఇవ్వని ఘనత మనకిచ్చినప్పుడు ఎంత లోబడి, ఎంత కృతజ్ఞతతో ఉండాలి. ఎదుటి వాళ్ళని కూడా ఎంత ప్రేమించాలి. అరే ఒకవేళ ఇది తండ్రి నాకు ఇవ్వకపోతే నేను కూడా వాళ్ళలాంటి వాళ్ళనే కదా! అంత మాత్రాన వాళ్ళనెందుకు దూరం పెట్టడం, వాళ్ళనెందుకు మాటలనడం అనుకోవాలి కదా! అనుకోము. ఎందుకంటే మనుషులం కదా! మమ్మల్ని ఏ పరిస్థితి అయితే చూసి లేబరోళ్ళని చులకనగా చేసి మాట్లాడారో అదే స్థితికి తీసుకొచ్చాడు తండ్రి. మేమేం మాట్లాడలేదు. నాన్నకి ఇట్లా చెప్పాను, ఇట్లా అంటారు నాన్న అంటే, సర్లేమ్మా పోనీ దేవుడే చూసుకుంటాడు కదా అంటాడు. గబక్కన మాట అనడు. ఇక ఇప్పుడు సెక్యూరిటీగా చేశాడు. తర్వాత హెల్త్ విషయంలో కూడా చాలాసార్లు అన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏందమ్మా అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. ఎప్పుడు రోగాలతోనే ఉంటారా ఏంది మీరు అన్నట్టు అనేవాడు. అలాంటిది ఆయనకి హెల్త్ బాగాక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 1 మంత్లోనే చనిపోయారు.
ఎప్పుడూ కూడా మన స్థితిని చూసి, ఎదుటి వాళ్ళ లేని స్థితిని చూసి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదండి. మనం ఉన్న స్థితి తండ్రి మన మీద జాలిపడి ఇచ్చాడని అనుకోవాలి గాని, మనకుంది ఎదుటి వాళ్ళకి లేదు, వీళ్ళెప్పుడు దరిద్రంలోనే ఉంటారు, ఎప్పుడు రోగాలతోనే ఉంటారు అని మనసులో కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అలా అనుకుంటే దేవుడు పంపించే ఆ శిక్షకి మనమే బాధ్యులం. ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. మనం సైలెంట్గా ఉంటే మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళకేస్తాడు శిక్ష. కానీ మనం సైలెంట్గా ఉండాలి. అవును, నా పరిస్థితి అదే కదా, సరే తండ్రి చిత్తం ఇలానే ఉంటే ఇలానే కానీ పర్వాలేదు అనుకోని దేవుడే చూసుకుంటాడు అనుకున్నారంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోయినట్టే. పూర్తిగా దేవుల్లో ఉంటే ఉన్నట్టే. ఇక ఎదుటి వాళ్ళు మాట్లాడినా, ఎదుటి వాళ్ళు మన పరిస్థితి చూసి వెక్కిరించినా, నలుగురిలో ఎగతాళి చేసి మాట్లాడినా మీరు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటే మనల్ని ఏ పరిస్థితి చూసి అయితే వాళ్ళను హేళన చేశారో అదే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. నేను చూసా, నా జీవితంలో చాలా చూసా, ఒక్కటే కాదు చాలా చూసా. అసలు నా కళ అది అది కూడా మళ్ళీ పెద్ద టైం పట్టలేదు ఆ శిక్ష వేయడానికి కూడా. అంటే మనమైతే అట్లా ఉండలేము, తగ్గించుకొని ఉండాలంటే పదాగా తగ్గించుకొని నాశనానికి ముందు గర్వం నడిచిద్ది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దని చెప్పాడు కదా తండ్రి. ఏదైతే చూసుకొని, ఏ ధనం అయితే చూసుకొని గర్వించారో అదే ధనం అక్కడ వాళ్ళ వద్ద నుంచి తీసివేయబడిద్ది. తీసేసాడు, అన్ని లాసే. చివరికి బిజినెస్ కూడా ఆపేసి సెక్యూరిటీ గార్డ్గా వెళ్ళాడు, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. కానీ ఎప్పుడు కూడా మనకున్న స్థితిని, మనకున్న ఏదైనా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేని వాళ్ళని చులకనగా చూడొద్దు. మనం తెలివిగల వాళ్ళమైతే తెలివి లేని వాళ్ళని, మనకన్నా తక్కువ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు. మనకు మంచి ఆస్తి కానీ మంచి ఆరోగ్యవంతులమైనా సరే ఆరోగ్యం లేని వాళ్ళని లేదా ఏ ఆర్థిక సపోర్ట్ లేని వాళ్ళని చూసి ఎగతాళి చేయకూడదు, తక్కువ చేయకూడదు. అవసరమైతే ఇంకా దేవుని ప్రేమ మీలో ఉంటే మనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. లేదా అమ్మ మీరు ఇలా ప్రార్థన చేసుకోండి, తండ్రి ఇస్తాడు అని ఎదుటి వాళ్ళకి చెప్పాలి. కానీ మనం గర్వాన్ని బట్టి, గర్వం వచ్చిందంటే అది నాశనానికే దారితీసింది. అస్సలు మా అత్తమ్మ కూడా అని చెప్పాను కదా, మా మేనత్త ఒకళ్ళకి డబ్బులు ఇస్తే అప్పుడు ఆమెకి ఎక్కడో ఆమె ఏమో పని చేసుకొని కూడబెట్టుకుంది పైసలు, అవి వడ్డీకి ఇవ్వాలి, ఎవరికన్నా ఇస్తే కాస్త వడ్డీ వస్తేలే అని చూస్తుంది. అయితే మా నాన్న ఏంటంటే అప్పుడు కాస్త ఉద్యోగం పోయింది, అంటే హెల్త్ బాగాక ఉద్యోగం పోయింది. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి మా పెళ్ళయిందాక కూడా చేస్తానే ఉన్నాడు. నైట్ డ్యూటీలు చేసేవాడు. నిద్ర చాలక సరిగ్గా నిద్రపోక తలలో నలకలు వచ్చి హెల్త్ పాడైంది. అయితే అక్క ఆ డబ్బులు నాకు ఇవ్వక్క, నేను నీకు నెల ఎంతో కొంత ఇస్తాను, ఇవ్వక్క అని చెప్పనని అడిగాడంట. అడిగితే మా అత్తమ్మ సొంత తమ్ముడే కదా, ఇవ్వచ్చు కదా, సరే సొంత తమ్ముడు రక్త సంబంధమే కదా, బయటకు ఎందుకులో ఇవ్వడం అని ఇవ్వచ్చు కదా. ఆహా, ఇవ్వకపోగా అదేందబ్బాయి మీకట్లా ఇవ్వను నేను, 2 రోజులు బాగుంటే 3వ రోజు రోగం అంటారు, నువ్వు 2 రోజులు బాగుంటే 3వ రోజు హాస్పిటల్కి అంటారు, మిమ్మల్ని నమ్మి అంత అన్ని డబ్బులు మీకు ఎట్లా ఇవ్వను అని చెప్పని అందంట. సరే అదే వేరే వాళ్ళకి ఇచ్చారనుకో, మంచిగా పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, మీకు పని లేదు పాట లేదు, మంచి పోనీ ఆరోగ్యం ఉందా అంటే అది లేదు, మీకు ఇస్తే మళ్ళీ వచ్చిందని గ్యారంటీ ఉందా అని అనేసిందంట. మళ్ళీ ఆమె చర్చికి వెళ్ళింది, ప్రార్థన చేసుకునింది, ఉపవాస ప్రార్థనలు కూడా చేసుకునింది. అట్లా అనేసింది. సరే అయిపోయింది, సరే లక్క నీ ఇష్టం లేని వదిలేశాడు. నాన్నకి ఈ దారి లేకపోయినా వేరే దారి నుంచి తండ్రి ఒక దారి చూపించాడు. ఆర్థిక స్తోమత, ఆర్థిక స్థితి ఇప్పుడు బాగానే ఉంది. అయితే అంటే నాన్నకి పెన్షన్ వచ్చింది, పెన్షన్ ఇప్పుడు 15,000 పెన్షన్ వస్తుంది. ఇక ఏ పని చేయక్కర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. తండ్రి ఆ కృప ఇచ్చాడు. ఇప్పుడు 95సారి బైబిల్ చదువుతున్నాడు దేవుని కృపను బట్టి. అయితే అత్తమ్మ ఆ మాటని వేరే వాళ్ళకి ఇచ్చింది కదా, 1 సంవత్సరం వరకు మంచిగా ఇచ్చారంట వడ్డీకి. తర్వాత నుంచి ఆపేశారు, ఫోన్ చేసే ఎత్తరు, ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండరు. 3 సంవత్సరాలు వడ్డీ లేదు, అసలు లేదు,
ఫోనే ఎత్తట్లేదు. ఈమె ఒకటే ఏడుపు. తినడానికి లేదు సరిగ్గా. ఆ పెన్షన్ వస్తే అద్దె కట్టుకోవాలి, మళ్ళీ టాబ్లెట్లు తెచ్చుకోవాలి. ఎంత సరిపోతే పెన్షన్ మొన్నటిదాకా 3000 కదా, ఇప్పుడు 4000 చేశారు ఆంధ్రాలో. ఆయన డబ్బులు ఇచ్చిన ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ఒకటే ఏడుపు. ఇంకా అప్పుడప్పుడు నానే పంపించేవాడు. అప్పుడప్పుడు నా ద్వారా తండ్రి సహాయం చేశాడు. విధవరాలు ఎవ్వరూ లేరు పాపం. భర్త లేడు, పిల్లలు కూడా లేరు. ఒక్కతే ఒంటరి ఏడుస్తూ ఉండిద్ది. కానీ దేవుడు జాలిగల తండ్రి కదా, ఎంత చేసినా తండ్రి పాదాలు పట్టుకుని ఏడిస్తే చాలు ఏదో ఒక రూపంలో సహాయం పంపిస్తాడు. అటు నాన్న ద్వారానే. ఇప్పుడు ఏ నాన్ననైతే నువ్వు ఇవ్వలేవు అబ్బాయి, నీ పరిస్థితే బాగాలేదు, ఒక రోజు 2 రోజులు బాగుంటే 3వ రోజు హాస్పిటల్లో ఉన్నానక్క అంటావు అని అందో, ఆ తమ్ముడి ద్వారానే తండ్రి సహాయం పంపించాడు. తర్వాత నా ద్వారా పంపించాడు ఎంతో కొంత. తర్వాత తెలుసుకుంది, అన్ని మాటలు అన్నాను కదా, అందువల్లే నాకు ఈ పరిస్థితి కదా అని తండ్రి పాదాలు పట్టుకొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. తినడానికి కూడా పాపం కనీసం ఒక కూర వండుకోవడానికి, బియ్యం తెచ్చుకోవడానికి కూడా పైసలు లేవు. ఆ బియ్యం అంటే ఒక రెస్ట్ షాప్లో తెచ్చుకుంటే కూరకి చాలా ఇబ్బంది పడింది. 3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడింది. నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది, అత్తమ్మ ప్రార్థన చేసుకో, నీకు తెలియకుండా ఏదైనా తప్పు చేసావేమో, గబక్కన ఎవరైనా మాట అన్నావేమో, ఒకసారి గుర్తు తెచ్చుకో, అది దేవుడికి ఇష్టమైంది కాదు కదా, దాన్ని బట్టి దేవుడు క్షమాపణ అడుగు, క్షమించే దేవుడు మన దేవుడు అని తండ్రి నా ద్వారా చెప్పించాడు. అలానే నేనేదో భక్తి పర్రాలని కాదండి, తండ్రి ఎవరొకళ్ళు వాడుకుంటాడు కదా వాళ్ళకు ఓదార్పు పంపడానికి, అట్లా చెప్పమన్నాడు చాలాసార్లు. అసలు ఇంక నేను ఎందుకు బతకాలమ్మా, నేను ఎవరి కోసమని బతకాలి, నాకు ఏ సపోర్టు లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, నా తమ్ముడికి ఆరోగ్యం బాగాదు, నేను ఎవరి కోసం బతకాలి, డబ్బులు ఇచ్చినోడేమో వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఇక ఎందుకు నేను ఎవరి కోసం ఉండాలని ఏడ్చింది. ఏడ్చినప్పుడల్లా నేను అదే టైంకి ఫోన్ చేస్తా ఎందుకనో కానీ, కరెక్ట్గా అదే టైంకి ఏడుస్తూ ఉండింది. ఏందమ్మా ఏమైందంటే ఇట్లా ఉంటుందమ్మా, కనీసం తినడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే, అత్తమ్మ ఏం కాదు, ప్రార్థన చేసుకో, దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి వస్తుంది, ఒక దారి చూపిస్తే ఒక దారి క్లోజ్ చేస్తాడంటే ఇంకో దారి ఓపెన్ చేస్తాడు, అది దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాకపోతే మనలో ఇంకా ఏదైనా లోపం ఉందేమో, గర్వం కానీ, మన స్థితి చూసుకొని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం కానీ, మనం ఆరోగ్యంగా ఉన్నామని ఆరోగ్యం లేని వాళ్ళని చూసి ఎప్పుడు మీరింతే అలా అంటాం కానీ, అది కూడా తప్పే. చిన్నదైనా పెద్దదైనా తప్పే, దేవుని దృష్టిలో అది తప్పే. అప్పుడు ఇక ప్రార్థన చేసుకుంది. దేవుడి దయ వల్ల నేను కూడా చేశాను. అప్పుడు ఈ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఆయనంతటా ఆయనే ఫోన్ చేశారంట, డబ్బులు తీసుకున్న ఆయన చేసి, పెద్దమ్మ సారీ పెద్దమ్మ, ఇట్లా బాగా అప్పులు అయిపోయాయి, చాలా ఇబ్బంది అయింది, అందుకే నేను ఫోన్ కూడా ఎత్తలేకపోయాను, ఇదిగో నీ డబ్బులు నేనే తెచ్చిస్తాను, ఒక వారంలో తెచ్చిస్తాను, తీసుకో, మళ్ళీ 3 నెలల్లో మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పాడంట. అసలు చాలా సంతోషం వేసింది. అసలు తండ్రి చేసే కార్యాలు అంటే 3 సంవత్సరాలు ఎందుకు ఆపాడంటే ఇందుకే, పూర్తిగా మారిపోవాలని, పూర్తిగా మనసు మార్చాలని. ఇప్పుడు నాన్న గురించి చెప్తే, అసలు అమ్మ నిజంగా నాన్న పంపించకపోతే నేను ఏమైపోయేదానోనమ్మా, నువ్వు కానీ నాన్న కానీ నువ్వు పంపించకపోయినట్టయితే అసలు నేను ఏమైపోయేదాను అని ఇప్పుడు కూడా చెప్పింది. అంటే ఆ మారు మనసు కోసమే 3 సంవత్సరాలు ఆపాడు తండ్రి. అలానే అత్తమ్మకి ఇబ్బంది కలిగించలేదు. ఇబ్బంది కలిగే టైంలో కలిగించిన, అస్సలు ఇబ్బంది లేకపోతే చేసిన తప్పు అనేది గుర్తు రాదు కదా. అప్పుడు ఏంటి గుర్తు చేసుకొని తండ్రి క్షమాపణ అడిగితే, తండ్రి ఇప్పుడు నిన్న డబ్బులు తెచ్చిచ్చాడంట, తెచ్చిస్తానన్నాడు, మేబీ తెచ్చిచ్చే ఉంటాడు, నేను ఇంకా ఫోన్ చేయలేదు. అలా తండ్రికి ఇష్టమైన వాళ్ళగా ప్రతి మాటకి ఎదుటి వాళ్ళు అన్నా సరే, మన తప్పు లేకపోయినా సరే మనం తగ్గించుకొని ఉంటే, మాట మాట్లాడొద్దు, మనసులో కూడా పెట్టుకోవద్దు, ఖచ్చితంగా కార్యం చూస్తారు. మీ విషయంలో ఎవరైనా అలా మాట తూలినా, గబక్కన మనసు బాధ పెట్టినా వాళ్ళకి జరిగేది మీరు చూస్తారు. అరే మొన్న బాగానే ఉంది కదా, ఇంతలోకి ఏమైంది అని మీరే అంటారు. అలాంటి మనం సైలెంట్గా ఉంటే మన రోషమగల దేవుడు మన ముందు ఉంటాడు. అది నేను ఫస్ట్ నుంచి నేను అదే పట్టుకొని తండ్రి అలానే పెంచాడు. అదే ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతా. ఎదుటి వాళ్ళు మాట అన్నా పట్టించుకోవద్దు, మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావో
అప్పుడు వాళ్ళ ఎడల దేవుడు చేసే కార్యం చూస్తాం. దేవుడి కోపం ఎలా ఉండితో మనం చూస్తాము. కాబట్టి గర్వం, అహంకారం అనేది మనకి రానివ్వకుండా మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే అది దేవుడు మనకు అనుగ్రహించిన జాలిపడి మనకిచ్చిన స్థితి, స్తోమతే అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ మన పొజిషన్ని బట్టి, మనకున్న స్తోమతను, ఆర్థిక స్తోమతను బట్టి గర్వం, అహంకారం అనేది వస్తే ఎంత ఎత్తుకైతే తండ్రి తీసుకెళ్ళాడో అంతే ఎత్తు నుంచి కిందకు తీసుకురావడానికి ఒక్క క్షణం పట్టదు కదా. కాబట్టి మీలో ఎవరైనా ఉంటే, లేకపోతే ఈ వాక్యం రాదు దేవుడి కృపను బట్టే, ఒకవేళ ఉంటే మార్చుకోండి. ఎవరన్నా మాట అంటే వెళ్ళి క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగితే తండ్రి క్షమిస్తాడు. కాబట్టి మీ జీవితాలు ఒకవేళ అలా ఉంటే మార్చుకోమని మనస్ఫూర్తిగా దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.